ఇది మనం ఫైనల్ సెలక్షన్ లిస్టు 15/9 సెప్టెంబర్ను ఇచ్చిన తర్వాత 25న మన అపాయింట్మెంట్ లెటర్స్ ఒక పెద్ద పండుగ వాతావరణంలో ఇక్కడ ఇచ్చాము. అందరూ వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు. వేరియస్ టెస్టిమోనియల్స్ మనం విన్నాం. ఎలా చదివి ఎంత కష్టపడి ఈ పోస్టులోకి వచ్చినాయి, వాళ్ళు ఎలా కష్టపడ్డారు, ఎలా చదువుకున్నారు, ఇవన్నీ కూడా మనం వీడియోస్ కూడా చూసాం. సో ఐ డోంట్ వాంట్ టు కాస్ట్ డౌట్స్ ఆన్ ది మెరిట్ ఆర్ ఎలిజిబిలిటీ ఆఫ్ ఎనీ ఆఫ్ ద క్యాండిడేట్స్. వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఎలిజిబిలిటీ ఉండి రూల్స్ ప్రకారం వచ్చిన వాళ్ళే కాబట్టి ఎవరిని కూడా ఏ ఒక్కళ్ళు కూడా వీళ్ళకి అర్హత లేకుండా వచ్చారు నేను ఒక్కళ్ళు కూడా అన్నాను. ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ ద మోస్ట్ డిజర్వింగ్ క్యాండిడేట్స్. నెక్స్ట్ ప్లీజ్. ఇది 241 కోర్ట్ కేసెస్. ఇన్ఫ్యాక్ట్ ప్రతిరోజు ఏదో ఒక కోర్టు కేసు చిన్న పెద్ద పడతా ఉంటే ఎప్పటికప్పుడు మరి కోర్ట్స్ ఏమి మన మాట వినరు. వాళ్ళకి న్యాయం ఏది ఉంటే వాళ్ళే చెప్తారు, మనిషిని చూసి కాదు. సో న్యాయం చెప్పేటప్పుడు 2 వాదనలు విన్నారు, వాళ్ళ వాదన విన్నారు, మనం సబ్మిట్ చేసిన వాదన విన్నారు. కాబట్టే మనం సబ్మిట్ చేసిన ఏదైతే రిప్లైస్ ఉన్నాయో కోర్టుకి ఎక్కడ కూడా ఎవరు తప్పు పట్టలేదు. కాబట్టే 241 కేసులు పడినా కూడా వీ వర్ ఏబుల్ టు డూ ఇన్ రికార్డ్ టైమ్ ఆఫ్ 148. సో ఇది ఓవరాల్గా క్లుప్తంగా నేను ప్రాసెస్ గురించి చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఎక్కడ స్టార్టింగ్ ఫ్రమ్ అప్లికేషన్, ఆన్లైన్ ప్రాసెస్ కానివ్వండి, కమ్యూనికేషన్ టు క్యాండిడేట్స్ కానివ్వండి, లేకపోతే క్వశ్చన్ బ్యాంక్స్ తయారు చేయడం కానివ్వండి, లేకపోతే అప్లోడింగ్ కానివ్వండి, టీసీఎస్ ఐఆన్ సెంటర్స్లో ప్రాసెస్ కానివ్వండి, సెక్యూరిటీ ప్రోటోకాల్స్ కానివ్వండి, క్యాండిడేట్ వెరిఫికేషన్ కానివ్వండి, ఈ హారిజాంటల్ రిజర్వేషన్ కానివ్వండి, లేకపోతే ఫైనల్ సెలెక్షన్స్, ఎక్కడ కూడా వీ డి నాట్ డీవియేట్ ఎనీ ప్రొసీజర్. మేము ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ అవ్వాలని నేను చూస్తూనే ఉన్నాం. ఇంకా నెక్స్ట్ సిస్టమ్స్కి నెక్స్ట్ డిఎస్సి ఖచ్చితంగా ఈ సెప్టెంబర్లో అని చెప్పి మనం ఆల్రెడీ సెప్టెంబర్ అక్టోబర్ అని జాబ్ క్యాలెండర్లో ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. దాంట్లో కూడా ఇంకా ఎలా చేయాలని వీఆర్ ట్రైంగ్ టు లుక్ ఎట్ అవర్ ప్రాసెస్. ఇంకేమన్నా ఆటోమేట్ చేయొచ్చా, ఇంకేమన్నా చేయొచ్చా అని కాన్స్టెంట్గా వీఆర్ ట్రైంగ్ టు ఇంప్రూవ్. కాబట్టి దీంట్లో ఇప్పుడు వరకు జరిగిన వాటిలో ఎటువంటి డీవియేషన్స్ లేవు. ఇంకా ఏమైనా పాజిటివ్ సజెషన్స్ ఉంటే వీఆర్ ఆల్వేస్ ఓపెన్. ఇంకా చేస్తే ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది, మాకు ఇంటర్నేషనల్ బెస్ట్ ప్రాక్టీసెస్ కానీ నేషనల్ బెస్ట్ ప్రాక్టీసెస్ కానీ ఇంకేమైనా ఉంటే స్టడీ చేస్తున్నాం. ఈ 2-3 రోజులని కాదు, ఎగ్జామ్ అయిపోయిన దగ్గర నుంచి వీ డాక్యుమెంటెడ్. మేము అసెంబ్లీలో మినిస్టర్ గారు ఒక చిన్న బుక్ కూడా ఇచ్చారు అందరికీ, వాట్ ప్రాసెస్ వీ హ్యావ్ డన్ అని. కొంతమంది కొన్ని సజెషన్స్ ఇచ్చారు, కొన్ని కొత్త సాఫ్ట్వేర్స్ వచ్చినాయని చెప్పారు. ఇవన్నీ కూడా వీఆర్ స్టడీ, ఏది ఇంకా ఇంప్రూవ్ చేయడానికి. అంతేగాని ఇప్పుడు వరకు జరిగిన దాంట్లో ఎటువంటి డీవియేషన్స్ కానీ ప్రొసీజరల్ వైలేషన్స్ కానీ జరగలేదని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు చూస్తే కొన్ని సమ్ ఎగ్జాంపుల్స్ నేను సిస్టంలో చూస్తే ఈ ఏకాంబరం అనే ఆయనకి మెరిట్ ర్యాంక్ 125 వచ్చింది, ఈజ్ బీసీడీ. ఈయనకి కూడా ఆల్రెడీ గ్రీవెన్స్ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మరి అఫ్కోర్స్ రాలేదు కాబట్టి కొంత ఆయనకి డిసప్పాయింట్మెంట్ ఉండొచ్చు, కానీ దట్ డిసప్పాయింట్మెంట్ ఈజ్ బేస్డ్ ఆన్ హిస్ పర్ఫార్మెన్స్ ఆర్ ద రూల్స్, నాట్ డ్యూ టు వైలేషన్ ఆఫ్ ఎనీ ప్రొసీజర్. ఈ 125 ర్యాంక్ వచ్చింది. 7 సీట్లు ఉన్నాయి. 7 సీట్లలో ఫస్ట్ 5 మెరిట్ ప్రకారం వెళ్ళిపోయినాయి. 114 ర్యాంక్ వరకు మెరిట్ ప్రకారం వెళ్ళిపోయింది. ఇతని ర్యాంకు 125, అంటే 6th సీట్ కానీ 7th సీట్ కానీ రావచ్చు అని ఆశించాడు. కానీ లాస్ట్ 2 ఆర్ హారిజాంటల్. ఒకటేమో డిజబిలిటీ వాళ్ళకి 2 హారిజాంటల్లో రిజర్వ్ అయి ఉన్నాయి. సో బోత్ దీస్ పీపుల్ బిలాంగింగ్ టు పర్సన్స్ విత్ డిజబిలిటీస్ వాళ్ళకి హారిజాంటల్ ప్రకారం వచ్చినాయి. సో హారిజాంటల్ ఉన్నప్పుడు అడిక్వసీ లేనప్పుడు పైన కింద నుంచి ఆటోమేటిక్గా తీసుకురావాలనేది చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్ టోల్డ్ బై సుప్రీం కోర్ట్స్. సో దాంట్లో మనం ఎవరు తప్పు పట్టడానికి లేదు. అలాగే ఇంకోటి చూస్తే షేక్ నసుమూన్, ఇతను బీసీఈ కేటగిరీ, కడప జిల్లా. అతనికి వచ్చిన ర్యాంకే 43. అక్కడ బీసీఈలో 2 పోస్టులు ఉన్నాయి. ఫస్ట్ ఏమో 4వ ర్యాంక్ వచ్చింది, రెండోదో 30 ర్యాంక్ వచ్చింది. అసలు 43 వరకు ఎక్కడ వచ్చింది? మరి అతని కంప్లైంట్ ఏంటో అర్థం కాదు. సో అతనికి వై ఇట్ వాజ్ డినైడ్ అంటే అసలు ర్యాంకే లేదు. సో దీస్ ఆర్ ఆల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్, దీంట్లో దాయటానికి కానీ ఏం లేదు. ఇంకోటి బండారు యమునకి ర్యాంక్ 68. సో దీంట్లో 5 పోస్ట్స్ ఉంటే ఫస్ట్ 4 పోస్ట్ 30th ర్యాంక్ వరకు వచ్చేసినాయి. ఈ బండారు యమునది 68th ర్యాంక్. కానీ
310th ర్యాంక్ది 5th సీట్ ఇచ్చాము. ఎందుకంటే అక్కడ స్పోర్ట్స్ కోటాలో హారిజాంటల్ కింద నుంచి తీసుకుని వచ్చి వీ హ్యాడ్ టు ఫిల్ అప్ ది అడిక్వసీ. హారిజాంటల్ రిజర్వేషన్లో మెరిట్ ప్రకారము కొంతవరకే వస్తుంది. ఆ అడిక్వసీ లేనప్పుడు కింద నుంచి అయినా కూడా హారిజాంటల్లో వీ హ్యావ్ టు సాటిస్ఫై. దట్ ఈస్ ద రూల్. సో దయచేసి అందరూ దాన్ని యూ హ్యావ్ టు అప్రిషియేట్ అని చెప్తున్నా. ఇంకోటి, ఎర్రిపల్లి శ్రావణ్ కుమార్ BCA విశాఖపట్నం, ఇతనికి వచ్చిన ర్యాంక్ 53. అయితే 4 పోస్టులు ఉన్నాయి. ఫస్ట్ 2 కూడా 30వ ర్యాంక్ వరకు అయిపోయినాయి. 4th ర్యాంక్ వచ్చి 114 విమెన్ కోటా హారిజాంటల్ కింద వెళ్ళింది. నెక్స్ట్ ర్యాంకు ఫిజికల్ డిజేబుల్ కోటా కింద వెళ్ళింది. సో అందుకని అతనికి రాలేదు తప్పించి అతనికి ఏదో నిజంగానే ఎలిజిబిలిటీ ఉండి పక్కన పెట్టం కాదు. దిస్ ఈజ్ ఆల్ అవైలబుల్. ఇప్పుడు మెరిట్ లిస్ట్ పబ్లిష్ చేసినప్పుడు, సెలక్షన్ లిస్ట్ పబ్లిష్ చేసినప్పుడు ఎందుకు కారణాలు కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ఎవ్రీబడి హాజ్ నోన్ దిస్. సో ఎవరు కూడా ఇప్పుడు సంవత్సరం తర్వాత వాళ్ళు డిసప్పాయింట్ అవుతున్నారంటే సరే, డిసప్పాయింట్ ఫీలింగ్స్ వాళ్ళకు ఉండొచ్చు, కానీ దే ఓన్లీ హ్యావ్ టు సీ వెదర్ రూల్ వైలేట్ అయిందా, ఎక్కడైనా డీవియేషన్ అయిందని చూస్తే ఎక్కడ కూడా రూల్ డీవియేట్ కాలేదు. ఇలా అన్ని ఎగ్జాంపుల్స్, ఐ కెన్ రీడ్ అవుట్ ఆల్ ది ఎగ్జాంపుల్స్. సో ఈరోజు ఎక్కడైతే వస్తున్నాయో అన్నీ కూడా వీఆర్ మేకింగ్ నోట్. ఏమన్నా పొరపాటు జరిగిందా, నిజంగానే ఏమన్నా నిజంగా మీ ఏదైతే అంటున్నారో దీంట్లో ఏమన్నా నిజం ఉందా అని చెప్పి వెరిఫై చేస్తే మాకెక్కడ దొరకలేదు. ఈ ఒక్కటి ఏదైతే ఒక కేసు నవీన్ కేసు అని చెప్పి దీని మీద కాంట్రవర్సీ వచ్చింది. దిస్ పర్సన్ వాజ్ అన్ ఎంప్లాయీ ఆఫ్ SCRT. దీంట్లో ఏమాత్రం ఇదే 2016 నుంచి ఉన్నాడు అతను. SCRT ఎంప్లాయీ కాబట్టి అప్పటి నుంచి గత 9 years నుంచి ఉన్నాడు. సరే, ఇది అయిన తర్వాత ఎగ్జామ్ అయిన తర్వాత హీ హాజ్ రిజైన్డ్. ఇతనికి 2 ఎగ్జామ్స్ రాశాడు. ఒకటి సోషల్ స్టడీస్, ఇంకోటి తెలుగు. ఒక దాంట్లో జిల్లా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఇంకో దాంట్లో 6వ ర్యాంక్ వచ్చింది. సో ఇతనికి ఏం జరిగిందంటే, ఇతనికి 22nd మనం ఏదైతే లిస్ట్ పబ్లిష్ చేశామో హీ వాజ్ పార్ట్ ఆఫ్ ద లిస్ట్. అతను లాగిన్లో అతనికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది, అతను హ్యాపీగా డౌన్లోడ్ చేసుకున్నాడు, అన్నీ అయిపోయింది. అయితే 26th మా దృష్టికి ఏమొచ్చింది, దిస్ పర్సన్ హ్యాస్ నాట్ టేకెన్ రిక్వైర్డ్ పర్మిషన్స్. ఏ ఎంప్లాయీ అయినా కూడా, ఒక టీచర్ కానీ, ఒక టీచర్ అయినా హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళాలన్నా NOC తీసుకోవాలి. ఏ ఎంప్లాయీ అన్నా అన్న కొత్త ఎగ్జామ్స్ రాసేటప్పుడు పర్మిషన్స్ తీసుకోవాలి. దట్ ఈస్ ఎ స్టాండర్డ్ ప్రొసీజర్. ఐ విల్ ఫినిష్. ఏ ఎంప్లాయీ అయినా ఎగ్జామ్ రాసుకునే హక్కు ఎవరికైనా ఉంటుంది, కానీ ఇంటిమేషన్ ఇవ్వాలి. వన్స్ యు ఆర్ పార్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, సో యూ హ్యావ్ సపోజ్ టు, మనం ఇవ్వకపోవడం వేరే విషయం, అసలు ఇంటిమేటే చేయలేదు కాబట్టి అతనిది మెరిట్ లిస్ట్లో పక్కన పెట్టడం జరిగింది. దిస్ 1 person. కానీ అతను లాగిన్ ఇన్ఫర్మేషన్ ఉండింది. 29/30 ఎప్పుడైతే క్యాండిడేట్స్ వెరిఫికేషన్ జరిగిందో దానికి తను రాలేదు. రాకపోవటం వల్ల తనకి హీ వాజ్ నాట్ గివెన్ ఎనీ అపాయింట్మెంట్. ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అయిపోయిన తర్వాత ఈ వెంట్ టు కోర్ట్ ఏమనింది, ఈ కోర్టుది ఫస్ట్ మేము చెప్పింది విన్నారు కోర్టు, నీ గ్రీవెన్స్కి వెళ్ళు అంటే 3 level గ్రీవెన్స్కి వెళ్ళాడు. మేము చెప్పిన దాన్ని కోర్టు ఏం చెప్పిందంటే, మొత్తం వినిన తర్వాత దెర్ ఇస్ అ రూల్ క్లియర్గా, కాదు ఈ రూల్ 26 ఆఫ్ మెగా డిఎస్సి రూల్స్లో క్లియర్గా ఉంది, క్యాండిడేట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రాకపోతే హిస్ అపాయింట్మెంట్ విల్ నాట్ బి గివెన్. ఇప్పుడు వీ డి నాట్ వైలేట్ దిస్ రూల్. అతను లాగిన్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళినా కూడా ఇఫ్ హీ డి నాట్ టర్న్ అప్ హీ కెనాట్ డూ ఎనీథింగ్. ఇతను కోర్టుకి వెళ్ళాడు, కోర్టు మా వాదన వినిన తర్వాత డైరెక్షన్ ఇచ్చి ఇప్పుడు దాదాపు 8 నెలలు అయిపోయిన తర్వాత ఈ ఒక్క క్యాండిడేట్ని కూడా మేము ఆన్ టెక్నికల్ గ్రౌండ్స్ పక్కన పెట్టాం. వీ నెవర్ సెడ్, ఇంకేమీ మాట్లాడలేదు. వీ సెడ్ యూ డిడ్ంట్ కమ్ ఫర్ వెరిఫికేషన్. అంతేగాని మిగతా లిస్టులన్నీ మేము డిలీట్ చేసేసాము, ఇండివిజువల్గా SMSలు పంపించాము. దిస్ ఈజ్ ఆల్ ఫాల్స్ న్యూస్. దయచేసి ఇలాంటి వాటిని తీవ్రంగా ఇది రాంగ్ అని చెప్తున్నాను. ఎందుకంటే లిస్ట్ వర్ దేర్, ఈవెన్ టుడే లిస్ట్ ఆర్ దేర్ అవైలబుల్ ఆన్లైన్. సో తీసేసింది ఎక్కడ నాకు అర్థం కావట్లేదు. దిస్ పర్సన్ బికాస్ ఈజ్ అన్ ఎంప్లాయీ పక్కన పెట్టాం, కానీ వెరిఫికేషన్ వాజ్ ఓపెన్ టు హిమ్. వై డిడ్ హీ నాట్ కమ్ టు వెరిఫికేషన్ అతనికే తెలియాలి. మనం అందరినీ ఎందుకు రాలేదని మనం అడగలేము. వచ్చావా
నీ వెరిఫై చేస్తాను, ఉద్యోగం ఇస్తాను, రాకపోతే ఇట్ ఈస్ యువర్ ఇష్యూ. సో ఇలా జరిగిన దాన్ని ఎంటైర్ ప్రాసెస్ చూస్తే స్టార్టింగ్ ఫ్రమ్ ది అప్లికేషన్ స్టేజ్ దగ్గర నుంచి క్వశ్చన్స్ కానీ, క్వశ్చన్ బ్యాంక్ కానీ, అసలు ఎన్క్రిప్షన్ సిస్టమ్ కానీ, టీసీఎస్ ఐఆన్ ప్లాట్ఫామ్స్ కానీ, ఎగ్జామినేషన్ హాల్స్ కానీ, ఏ ఒక్కళ్ళు ఎక్కడ కూడా ఎగ్జామ్ సెంటర్ నుంచి బయటకు వస్తూ మాకు మ్యానిపులేషన్ జరిగిందనో లేకపోతే మాకు రూల్ డివేషన్ అయిందనో ఏ ఒక్కళ్ళు చేయాలి. ఇప్పటికి సంవత్సరం అయింది. నాట్ ఎ సింగిల్ క్యాండిడేట్ కేమ్ అండ్ సెడ్ యూ వైలేటెడ్ దీస్ రూల్స్. హారిజాంటల్ రిజర్వేషన్ అర్థం కాక కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యారు, అది మాట వాస్తవమే. కానీ వాళ్ళకి చాలా ఓపికగా మేము ఎక్స్ప్లెయిన్ చేశాం, దిస్ ఈజ్ ద రీజన్. కాబట్టి దేశంలో రిజర్వేషన్స్ ఎలా అయితే ఉంటాయో, మెరిట్ ఈజ్ సబ్జెక్ట్ టు రిజర్వేషన్స్, హారిజాంటల్ ఈజ్ ఆల్సో రిజర్వేషన్. సో ఆ లార్జర్ డిబేట్లోకి వెళ్లకుండా వాట్ వీఆర్ సేయింగ్ ఇస్ వీ ఫాలోడ్ ఎవ్రీ రూల్ విచ్ వాస్ ప్రిస్క్రైబ్డ్. గవర్నమెంట్ ఏదైతే నిర్ణయం తీసుకుందో, తీసుకున్న తర్వాత ఆఫీసర్స్ టాప్ టు బాటమ్ అంతా కూడా టీమ్స్ కూడా ఎక్కడ కూడా ఒకటే ఉద్దేశంతో లెట్ అస్ బి ట్రాన్స్పరెంట్. సో అదే స్పిరిట్తో అదే ప్రాసెస్ ఫాలో అయ్యని చెప్పి మీకు అందరికి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎగ్జాంపుల్స్ కూడా ఇంకా లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఐఎమ్ నాట్ రీడింగ్ అవుట్ ఆల్ ది ఎగ్జాంపుల్స్. మేము ఫాలో అయిన ప్రాసెస్ అంతా కూడా మీకు బ్రీఫ్ నోట్గా ఇచ్చాను.